టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గౌతమ్ గంభీర్ తొలిసారిగా మీడియాతో ముచ్చటించాడు. భారత క్రికెట్ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్తో కలిసి సోమవారం రోజున ప్రెస్ మీట్లో పాల్గొన్నాడు. ఈ విలేకరుల సమావేశంలో ఒక విలేకరి మాట్లాడుతూ, జైషాతో మీకు సత్సంబంధాలు ఉన్నాయా? 2027 వన్డే ప్రపంచ కప్కు కోహ్లీ, రోహిత్ జట్టులో ఉంటారా అని ప్రశ్నించాడు. అందుకు గంభీర్ బదిలిస్తూ ఏమన్నాడంటే, T20 వరల్డ్ ఛాంపియన్స్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, వన్డే వరల్డ్ కప్ రన్నరప్స్గా భారత్ జట్టు నిలిచింది. టీమిండియా గత కొంతకాలంగా అత్యంత విజయవంతమైన ప్రదర్శన చేస్తోంది. అలాంటి జట్టుకు కోచ్గా నేను బాధ్యతలు స్వీకరించబోతున్నాను. జైషాతో నాకు సత్సంబంధాలున్నాయి. మా మధ్య విభేదాలు అంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. భారత క్రికెట్ను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడమే మా ప్రధాన లక్ష్యం. ఇక కోహ్లీ, రోహిత్లలో క్రికెట్ ఆడే సత్తా చాలా ఉంది. వాళ్ళిద్దరిలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉంది. ఇటీవలి వన్డే, T20 ప్రపంచ కప్ ఈవెంట్లలో వాళ్ళిద్దరూ రాణించారు. ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఆస్ట్రేలియా పర్యటనలోనూ వాళ్ళిద్దరూ కీలకం. మరికొన్నాళ్లు కొనసాగాలా లేదా అనేది పూర్తిగా వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం. ఏదేమైనా జట్టు ప్రయోజనాలే మాకు అత్యంత ముఖ్యం. విరాట్, రోహిత్ ఇప్పటికీ వరల్డ్ క్లాస్ క్రికెటర్లుగా కొనసాగుతున్నారు. కాబట్టి వాళ్ళు ఫిట్గా ఉన్నంతకాలం వాళ్ళ సేవలను ఉపయోగించుకుంటాం. జట్టులో ఎవరైనా ఫిట్నెస్ కాపాడుకుంటే గనక వరల్డ్ కప్ 2027 వరకు కూడా ఆడగలరు. అప్పటి వరకు కొనసాగాలా లేదా అనేది రోహిత్, కోహ్లీ నిర్ణయమని గంభీర్ పేర్కొన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.